తల్లిదండ్రుల నుంచి ఎదిగాక ఒకటి వాళ్ళకి ఒదిగి ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు తీసుకోవడం ఒక ఎత్తు, లేదా వాళ్ళు ఇస్తే ఇచ్చారు లేతే లేదని మనంతట మనం కష్టపడి పైకి వెళ్తూ సంపాదించుకోవడం ఒక ఎత్తు. ఈ రెండిట్లలో మనోజ్ ఎంచుకున్నటువంటిది తల్లిదండ్రుల మీదనే డిపెండ్ అయ్యి ఆ ఆస్తి తీసుకోవడం. దాని పర్యవసానం ఇప్పుడు సఫర్ అవుతున్నాడు. ఎందుకయ్యా అంటే తను విడిగా సంపాదించుకుంది ఏం కనిపించట్లేదు. వ్యాపారాలు చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను సినిమాలు చేశాడు, ఆ సినిమాల సందర్భంగా ఏమైనా డబ్బులు తీసుకుని ఆ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుని లేకపోతే వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దాని ద్వారా రొటేషన్ అయ్యేటట్టు చేసినట్లేడు. ఇంటికి సంబంధించి ఆ విద్యా సంస్థల సంగతి చూసుకోవడం లేకపోతే అవి చూసుకున్నాడు. కానీ టోటల్గా తన వ్యక్తిగత సంపాదన అనేది లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు డిపెండ్ అయి ఉన్నాడు. దాన్నే ఇక్కడ వాడుతో దెబ్బ కొడుతున్నటువంటిది అటు వీళ్ళందరూ కూడా. ఇవాళ పరిస్థితి ఏంటంటే కన్న తల్లి ఈ రోజున మనోజ్కి వ్యతిరేకంగా లేఖ రాయడం. కన్న తల్లి ఆవిడ మీద ఒత్తిడి ఉంటుంది. వాస్తవంగా మోహన్ బాబుకి మనోజ్ నచ్చట్లేదు. దానికి కారణాలు రకరకాలు చెప్తారు. ఏదో ఇతని ప్రవర్తన అని, కొంతమంది ఏమో మనోజ్ ప్రవర్తనే బాగుంటుంది, మోహన్ బాబు ప్రవర్తన బాగోపోవడం అంటారు. బట్ అతని ఇష్టం, అతని ఆస్తి. మోహన్ బాబు సంపాదించుకున్న ఆస్తి ఇవ్వకూడదనేది అతని వ్యక్తిగతం తప్పించి మరొకటి లేదు. ఇకపోతే ఈ అమ్మాయిని బిడ్డ తల్లినైనటువంటి మౌనికను పెళ్లి చేసుకున్నాడు కాబట్టినే ఆయనకి అది నచ్చకనే దూరం పెట్టాడు అన్నటువంటిది మరొక వాదన ఉంది. అయితే వీళ్ళిద్దరికి బిడ్డలు పుట్టిన తర్వాతన అమ్మాయి వాళ్ళ అమ్మ మనోజ్ వాళ్ళ అమ్మ నిర్మలమ్మ ఇటు మోహన్ బాబు గారి భార్య తీసుకొచ్చి ఇంట్లో ఉంచిందని, అది తనకు నచ్చట్లేదు అన్నటువంటిది మరొక వాదన. అది పక్కన పెడితే మోహన్ బాబుకి నచ్చట్లా, విష్ణుకి మనోజ్ నచ్చట్లా. అమ్మాయి మంచు లక్ష్మినేమో ఏదో ఇద్దరి మధ్యన సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆమెమి ఇతనికి అండగా ఉండి ఇప్పుడేమీ సెటరైట్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఇటు తల్లి ఇప్పుడు ఆమె కూడా మనోజ్దే తప్పని తేల్చేసింది. ఇక ఇప్పుడు ఎవరయ్యా మనోజ్కి తోడు అంటే మౌనికకు తోడు మనోజ్. ఇదే ప్రస్తుతం జరుగుతుంది.